ఆ సరస్సు నిశ్శబ్దంగా ఉంది. కాని మధ్యలో ఒక వెలుగు తళుక్కుమంది. లోటస్ పువ్వు రహస్యాన్ని దాచుకున్నట్టుంది. దాన్ని తాకినవారి జీవితం శాశ్వతంగా మారిపోతుందా? తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూడండి. ఆ రాత్రి చంద్రుని వెలుగులో ఆ సరస్సు నిశ్శబ్దంగా ఉంది. చంద్రుని వెలుగుతో నిండిపోయింది. ఒక అందమైన యువరాణి రాత్రి సమయంలో మంచు తుప్పర్లతో ఎవరో తనను పిలుస్తున్నట్టుగా అనిపించింది. అలా యువరాణి సరస్సు వరకు వచ్చింది. అలా ఆ సరస్సును చూస్తూ ఉండిపోయింది. యువరాణి సరస్సు తీరం వరకు వెళ్ళింది. అప్పుడు ఆమెకు ఆ సరస్సులో ఒక కాంతి మెరుస్తూ కనిపించింది. కాని అది ఒక తామర పువ్వు. మొదట చూసేసరికి భయం వేసింది. కాని యువరాణికి తామర పువ్వు ఎందుకు మెరుస్తోంది? ఇది ఎప్పుడు చూడలేదు అని అనిపించింది. దాని దగ్గరకు వెళ్లాలని అనుకుంది. అప్పుడు ఆమె సరస్సులోకి దిగింది. అలా యువరాణి మెరిసే తామర దగ్గరకు వెళ్ళింది. ఆ పువ్వును ముట్టుకోవడానికి ప్రయత్నించగానే ఆమె చెయ్యి మెరవసాగింది. ఆ పువ్వు కూడా ఇంకొంచెం మెరవసాగింది. అలా ఆమె పువ్వును తాకింది. యువరాణి పువ్వును తాకగానే ఆ పువ్వు పైకి లేచింది. ఏదో శక్తి ఉన్నట్టుగా ఆ పువ్వులో నుండి ఒక కాంతి వెలువడింది. ఆమె చుట్టూ కాంతి వలయంలా ఏర్పడి తిరగసాగింది. చూస్తుంటే ఈ పువ్వులో శక్తులు ఉన్నట్టున్నాయి అనిపించింది యువరాణికి. ఆ కాంతి వలయం ఆమెను తీరం వరకు తీసుకొచ్చింది. అలా ఆమె తీరం వద్దకు వచ్చింది. మళ్లీ ఆ సరస్సు తీరం నుండి యువరాణి ఆ పువ్వును చూడసాగింది. మళ్లీ ఆ కాంతి వలయం ఆమె దగ్గరకు వచ్చి చుట్టూ తిరగసాగింది. చూస్తుంటే ఏదో మాయలాగా ఉంది అనిపించింది యువరాణికి. ఒక్కసారిగా ఆ తామర పువ్వు ఇంకొంచెం ఎక్కువగా మెరుస్తూ దాని రేకులు గాలిలో ఎగరసాగాయి. మళ్లీ ఒక్కసారిగా ఆ మాయ ఆగిపోయింది. ఆ పువ్వు రేకులు కూడా నేలపై పడిపోయాయి. ఇంకా వాటి కాంతి కూడా ఆగిపోయింది. మరియు పువ్వు కాంతి తగ్గిపోతుందని యువరాణి గమనించింది. ఎవరో తనను గమనిస్తున్నారు అని ఆమె అనుకుంది. ఒక్కసారిగా చంద్రుని వెలుతురుపోయి చీకటి అయింది. అది చూసి ఆమె కంగారుపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని ఎవరో ఆమెను వెంబడిస్తున్నారు. ఆమెను ఎవరు వెంబడిస్తున్నారు? ఎందుకు వెంబడిస్తున్నారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. Please subscribe to my channel for more videos.